కల్కి భగవాన్ ఆశ్రమానికి సంబంధించినటువంటి కేసు సంచలనాత్మకమైనటువంటి మలుపు తిరిగింది. ఏదైతే ఇక్కడ తిరుపతి జిల్లా వరదాయపాలెంలో నిర్మించినటువంటి కల్కి టెంపుల్కి హైకోర్టు షాక్ ఇచ్చింది. తిరుపతి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కల్కి టెంపుల్కి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవంటూ వరదాయపాలెంకి చెందినటువంటి ముని చంద్రశేఖర్ తదితరులు హైకోర్టులో పిటిషన్ వేయడం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ 26 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా 100 కోట్లతో కట్టడాలు నిర్మించారని పిటిషనర్ తరపున జడ శ్రవణ్ కుమార్ ఎవరైతే సీనియర్ హైకోర్టు లాయర్ వాదించారు. ఒకప్పుడు న్యాయమూర్తిగా జిల్లా కోర్టులో కూడా పనిచేశారు. ఆయన వాదించారు. రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రమాదకరమైన కట్టడాలు నిర్మించడం చట్టవిరుద్ధం అన్నటువంటి వాదన న్యాయస్థానంలో వినిపించారు. పంచాయతీరాజ్ నిబంధనలకు అనుగుణంగా కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయ నాయకుల అండదండలతోనే ఆ కట్టడాలు నిర్మించారన్నట్టు వాదన వినిపించారు. తక్షణమే ఆ కట్టడాలను కూల్చేయాలంటూ పిటిషనర్ తరపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తక్షణమే కల్కి టెంపుల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయమని చెప్పి ఆదేశించింది. ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.